ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతే లైబ్రరీలో కొట్టడాలు, ఓయి వేదిక జర్నలిస్టులపై దాడులు ఇవన్నీ ఎట్లా చూస్తారు సార్? ఈ పోలీస్ వ్యవస్థ ఏంది ఇంత ఘోరంగా లాఠీ చార్జీలు గతంలో ఎప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇంత ఘోరంగా జరగలేదు. మరీ లైబ్రరీలకు తాళాలు వేయడం ఇది ఎట్లా చూస్తారు సార్ పోలీస్ వ్యవస్థ? బ్రదర్, పోలీసు వ్యవస్థ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. పోలీసు వ్యవస్థ 100% తప్పులేదు. ఇది మొత్తం చేపించింది హోంమంత్రి. హోంమంత్రి ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి దగ్గర. అంతే. విద్యామంత్రి ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి. సోషల్ వెల్ఫేర్ మంత్రి ఎవరి దగ్గర ఉంది? ఇవన్నీ ఫెయిల్ అయినాయి కదా. యానిమల్ హస్బెండరీ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ఈరోజు ఇవన్నిట్లలో కానీ పూర్తిగా విఫలమైపోయాడు, కొట్టిపిచ్చిండు. ఇంకోటి పోలీసు పేర్లు చెప్పుకొని సివిల్ డ్రెస్లలో వచ్చి ఈరోజు నేను హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా బ్రదర్, నేను హాస్పిటల్కి వెళ్ళి ఇంకా నేను దీక్ష కంటిన్యూ చేద్దాను. సివిల్ డ్రెస్లల్లో లోపలికి వచ్చేసి నా బాటిల్లో నాకు మందులు ఎక్కే బాటిల్లో చూసుడు, ఇంజక్షన్లు చూసుడు, ఏం ట్రీట్మెంట్ ఇచ్చి చూసుడు, అవి తీసుకొని ఫోటో తీసుడు, ఇవన్నీ సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసు వాళ్ళు నేను 100%. అంటే మొన్న శ్రీనివాస్ రెడ్డి గారు హైదరాబాద్ సిపి మామూలు మనిషి కాదు. నేను ఆయన డ్యూటీ స్టైల్ నేను చూసిన. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా లిక్కర్ కేసులలో దొంగతనం అందరి కేసు ఎఫ్ఐఆర్ పెట్టి లోపలికి వేసిన మనిషి ఆయన. వరంగల్ నిజాయితీగా ఆయనను పట్టుకొని ఈయన అంటాడు పోలీస్ ఆఫీసర్స్ మీటింగ్లల్లో, నేను జెడ్పీటీసీ ఉన్నప్పుడు నీ దగ్గరికి నేను వచ్చి నిలబడ్డా పని మీద, ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి నిలబడుతున్నావు అని అంటుండు. అరే ఏమన్నా అవులేగాడా దివానగాడా అంటే పోలీసు వాళ్ళని ఎట్లా అగౌరవపరుస్తుందని చెప్తున్నా. వాళ్ళకు కూడా మెడల్ దాకుండా అయిపోయింది. అమ్మ గివిన్ కింద మేము పనిచేస్తున్నామా అని ఓపెన్. అక్కడ డీజీపీ గారు ఉన్నారు, సిపి గారు ముఖం ముందే పట్టుకొని ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుండు అని అంటుండే. మరి వీళ్ళు ఏమనాలి చెప్పి